వెల్కమ్ టు న్యూస్ అడ్డా. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ నిజంగా 1000 ఎకరాలు ఉంటుందా అంటే నాగర్ కర్నూలు జిల్లా మేడ్జిల్లో జరిగిన కృతజ్ఞతా సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్కు ఎర్రబెల్లిలో 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారాయి. సోషల్ మీడియాలో కూడా ఫామ్ హౌస్ లోపల కారు వేసుకొని పావుగంట డ్రైవ్ చేసిన దాని సరిహద్దు గోడ దాటలేరు అంటూ అనేక రకరకాల ప్రచారాలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే రాజకీయంగా విమర్శలు ఎలా ఉన్నప్పటికీ చట్టబద్ధంగా రికార్డుల ప్రకారం కేసీఆర్ ఫామ్ హౌస్ వైశాల్యం ఎంత, ఆయన ఎన్నికల అఫిడవిట్లో ఏం పేర్కొన్నారు, భారత ఎన్నికల సంఘానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ సమర్పించిన అధికారిక అఫిడవిట్ నివేదికలను ఒకసారి పరిశీలిస్తే కేసీఆర్ పేరిట కానీ ఆయన సతీమణి శోభ పేరిట కానీ వ్యక్తిగతంగా ఎలాంటి వ్యవసాయ భూములు లేవని పేర్కొనడం జరిగింది. అయితే కేసీఆర్ హెచ్యుఎఫ్ హిందూ అవిభక్త కుటుంబం పేరిట సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం ఎర్రవెల్లి గ్రామంలో ఉమ్మడి కుటుంబ ఆస్తిగా వ్యవసాయ భూములు ఉన్నట్లు రికార్డుల్లో చూపించడం జరిగింది. ఈ అఫిడవిట్ ప్రకారం కేసీఆర్ కుటుంబానికి ఎర్రవెల్లి పరిధిలో సుమారు 53.30 ఎకరాల సాగు భూమి, మరో 9.36 ఎకరాల వ్యవసాయేతర భూమి కలిపి మొత్తంగా దాదాపు 62 ఎకరాల చిల్లర భూమి చట్టబద్ధంగా రిజిస్టర్ అయి ఉంది. దీని విలువే మార్కెట్ ప్రకారం 15 కోట్లకు పైగా ఉంటుందని అఫిడవిట్లో పొందుపరచడం జరిగింది. 2015లో కేసీఆర్ ఇక్కడ నిర్వహించిన ఆయాచిత చండీయాగం సమయంలో ఈ ఫామ్ హౌస్ వైశాల్యం 120 ఎకరాల వరకు విస్తరించి ఉందని ప్రచారం జరిగింది. అలాగే 2021-2022 సమయంలో కేసీఆర్ స్వయంగా తాను 150 ఎకరాల్లో వరి, అల్లం పంటలు పండిస్తున్నట్లు ప్రకటించడం వల్ల క్షేత్రస్థాయిలో భూమి వైశాల్యంపై భిన్నమైన లెక్కలు ప్రచారంలోకి రావడం జరిగింది. కేసీఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల ఉన్న వందలాది ఎకరాల భూములు కూడా పరోక్షంగా వారి నియంత్రణలోనే ఉన్నాయనేది కాంగ్రెస్ నాయకుల ప్రధాన ఆరోపణ. ఎర్రవెల్లి, నర్సన్నపేట్, వెంకటాపూర్ గ్రామ సరిహద్దుల్లోని వందలాది ఎకరాల అసైన్డ్ భూములు, ఇనాం భూములను గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు, కేసీఆర్ బంధువులు కొనుగోలు చేశారని, ఆయా పొలాల ఓనర్లు నేరుగా సాగు చేసుకోకుండా కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ నిర్వహణ కోసమే ఆ చుట్టుపక్కల భారీగా సెక్యూరిటీ జోన్లను, క్లోజ్డ్ కాంపౌండ్ వాల్స్ను ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. మరి బీఆర్ఎస్ వర్గాల చెప్పే దాని ప్రకారం అయితే కేసీఆర్ ఒక సాధారణ రైతు, ఆ రైతు కుటుంబం నుంచి వచ్చారని, ఆయనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో ఎర్రవెల్లిలో ఆధునిక గ్రీన్ హౌస్ టెక్నాలజీతో పంటలు పండిస్తున్నారే తప్ప చుట్టుపక్కల రైతుల భూములను లాక్కోలేదని చెబుతున్నారు. మరి చట్టబద్ధమైన రికార్డుల్లో 62 ఎకరాలు ఉన్నప్పటికీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆ ఏరియా చుట్టూ ఉన్న రహదారులు, పొలాలు సాధారణ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్లే బయటి ప్రపంచానికి అది 1000 ఎకరాల సామ్రాజ్యంలాగా కనిపిస్తుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్న వైనం. మరి చూద్దాం రేవంత్ రెడ్డి ఆరోపణలో ఎంత నిజం ఉందో లేదో, మరి బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ప్రకటన చేస్తారో మనం చూద్దాం.